లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం నుండి 12వ వచనం. ఆదివారము తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీయు తోచక ఉండగా ప్రకాశమాయమైన ఇద్దరు వస్త్రములు ధరించిన మనుష్యులు వారి యొద్ద నిలుచుండిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాని మీరెందుకు మృతులలో ఎదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపబడవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవడానికి వారితో అని ఆగుతాం. మొదటి వచనం నుండి 12వ వచనం వరకు లూకా గారు ఒక విచిత్రమైన పరిచయాన్ని మనకు చేస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన దినం సంఘానికి పునరుద్ధాన దినం. పునరుద్ధానం అంటే మరణించిన వారు తిరిగి లేవడం కాదు, ఇక ఎప్పటికీ మరణించకుండా ఉండడం. పునరుద్ధానం అనేది చరిత్రలో ఎవరికి అర్థాన్ని తీసుకురాలేని పదం. అది క్రైస్తవ్యంలో మాత్రమే నిలబడిన పదం పునరుద్ధానం. మనకు తెలిసింది ట్రెడిషనల్గా మనకు అలాగే సండే స్కూల్ లెవెల్ నుండి కూడా ఈ వచనాలు మనకు జ్ఞాపకాల్లో ఉన్నాయి. ఈ పునరుద్ధానం మీద ఎన్నో ప్రసంగాలు వినేసాం, ఈ పునరుద్ధానాన్ని గురించి ఎన్నోసార్లు వినేసాం. కాకపోతే కాస్తంత విచిత్రముగా ఒక పదంతో మనం పరిశీలన చేయబోతున్నాం. ఏం జరుగుతుంది? మొదట వచనం. ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళారట. రాయబడుతున్న మాట చూడండి, మరణం గెలవలేదు, జీవమే గెలిచింది. పదాలు బాగా వినాలి, ఆ చెత్త ఫోన్లు కొంచెం చెప్పి ఆఫ్ చేయాలి. ఎవరు వాగుతుంది మరలా గెలవలేదు, జీవమే గెలుస్తుంది. మనుషులు క్రీస్తును చంపేశామనుకున్నారట, కానీ దేవుడు ఆయనను లేపాడు. పునరుద్ధానం యొక్క చరిత్రను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక విచిత్రమైన పదము, ఒక విచిత్రమైన దృశ్యం, ఒక విచిత్రమైన అధ్యాయము, ఒక విచిత్రమైన వచనం మనకు కనబడుతుంది. ఏమిటా వచనం అంటే, ఈ ఈస్టర్ దినాన్న మనకు కనబడుతున్నది ఒకే ఒక్కటి. ఏమిటి అంటే దొర్లింపబడిన రాయి. ఏంటట? ఒక రాయి ఉందట. రాయికి పునరుద్ధాన దినానికి సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉంది. రాయికి మన జీవితంలో ఉన్న అడ్డురాళ్ళకి సంబంధం. ఏదో ఈ ప్రపంచం అనుకుందట, ఇక అయిపోయింది, అధ్యాయాన్ని ముగించేసాం అనుకున్నారట. ఏమైపోయింది? ఏ అధ్యాయం ముగించేశారంటే ఇక మరణమే మనుషుల మీద గెలిచింది, జీవం ఓడిపోయింది అనుకున్నారట. మరలా ఇక క్రీస్తన్న ఆయనక లేడు, చంపేశాం అనుకున్నారట. మరలా ఈ ఈస్టర్ దినాన్న మనకి జ్ఞాపకం చేస్తున్న మరొక ముఖ్యమైన పదం ఏంటంటే ఇక రాయి చేత ఆయన్ని బంధించేసాం అనుకున్నారట. లూకా రాస్తున్న విధానం గతించిన వారం కూడా చెప్పాం. చాలా విచిత్రంగా రాస్తుంటాడు ఆయన. రాళ్ళు గుచ్చి మనం రాయడానికి లేదా లూకా గారు మనకు పరిచయం చేయడానికి కారణం ఏంటంటే మనుషుల జీవితాల్లో కూడా అడ్డురాళ్ళు ఉన్నాయట. ఉన్నాయా? నాకున్నాయి.
మీకు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క మానవ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక అడ్డుబండ మనకు తగులుతూ ఉంటుంది, ఏదో ఒక అడ్డురాయి. అది మన జీవితాన్ని ఏమంటుందంటే, ఇక అయిపోయావు నువ్వు, నిన్ను నేను బంధించేశానని మనం వైపు చూస్తుందట. మనుషుల జీవితాల్లో అడ్డురాళ్లే కాదు, మనుషుల కుటుంబాల్లో కూడా చెప్పండి అడ్డురాళ్ళు ఉన్నాయి. కుటుంబాలు కలవకుండా రాళ్ళు రాంటి పరిస్థితులు ఈరోజు మనకు అడ్డు లేవా చెప్పండి? ఉన్నాయి. మనుషుల జీవితాల్లో, కుటుంబాలలో, దేశాలు కూడా కలవని అడ్డురాళ్ళు దేశాల మధ్య ఉన్నాయి. ఇంకా ప్రపంచం కూడా నెమ్మది పొందలేని ప్రపంచ జీవితంలో కూడా అడ్డురాళ్ళు ఉన్నాయి. ఏదో తెలియని అడ్డురాళ్ళు మన జీవితాన్ని చెప్పండి అడ్డగిస్తూనే ఉన్నాయి. లూకా గారు రాస్తున్న విధానం చూడండి. రాయి దొర్లింపబడి ఉంది అంటున్న ఆయన ఎవరు దొర్లించారు చెప్పలేదు. ఆయన ఎవరు? లూకా. మిగిలిన సువార్తికులు చెప్తారు ఆ రాళ్లను దొర్లించినది దేవదూత అని చెప్తారు, కానీ లూకా గారు చెప్పలేదు. ఆయన చెప్పకపోవడానికి కారణం ఏంటి? ఆ రాతి వెనక జరిగింది ఏంటి? ఆ రాతిని వేసిన వారి యొక్క మనసు ఏంటి? ఆయనను లోపల పెట్టేసిన తర్వాత బయట వారి ఫీలింగ్లో ఉన్న టాక్స్ ఏం జరుగుతున్నాయి? ఇది నేరుగా కారణాలు చేస్తున్నారు ఎవరు? లూకా గారు రాస్తున్న విధానం చూడండి. ఎందుకు ఆయన రాస్తున్నప్పుడు కొన్ని పదాలు కావాలని ఉపయోగిస్తాడు. ఎవరు? లూకా గారు. మీకు గుర్తుందో లేదో, క్రీస్తు వారిని ఊరేగిస్తారు. మనం మటలాది వారిని ధ్యానించాం. ఆయనను ఊరేగిస్తున్నప్పుడు 19వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు శిష్యులు ఊరేగింపులో కేకలేస్తారు. ఆ కేకలు వేస్తూ ఉండగా పరిసయ్యులు కొంతమంది వచ్చి సైలెంట్గా ఉండమని చెప్పి నీ శిష్యుల్ని అంటారు. ఎందుకంటే ఈ సౌండ్ ప్రభుత్వానికి వినబడతాయా? చెప్పండి. మనందరికీ ప్రమాదం కనుక నువ్వేదో కొత్త రాజు వచ్చావని నీతో పాటు మమ్మల్ని అందరినీ కలిపి చంపేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? నీ శిష్యులను సైలెంట్గా ఉండమని చెప్పు అని అన్నప్పుడు ప్రభు అంటాడు, మీరు సైలెంట్గా ఉంటే లేదా వారు సైలెంట్గా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి. లూకా గారు రాస్తున్నప్పుడు చూడండి, కావాలని ఆ పదాలు ప్రభు ఉపయోగించాడని, ఆ పదాలు ఆయన నొక్కుతున్న విధానం చూడండి. మీరు ఊరుకుంటే, శిష్యులు ఊరుకుంటే ఏమి కేకలేస్తాయట? రాళ్ళు కేకలేస్తాయి. అంటే స్తుతించే రాళ్ళు కూడా ఉన్నాయా అంటే చెప్పండి, ఉన్నాయి. రాళ్ళు స్తుతిస్తాయంటే ఎస్, రాళ్ళు స్తుతిస్తాయి. రాళ్ళు అడ్డు తొలగుతాయంటే రాళ్ళు అడ్డు తొలగుతాయి. అంటే దీని వెనక ఏదో జరుగుతుందని చెప్పడానికి లూకా గారు పదే కావాలని మనకు కొన్ని వచనాలు రాస్తున్నారు. ఏం చేశారు? ఒక రాయి వేసి ఆయన ఆపేయాలనుకున్నారట. ఎవరిని? యేసుక్రీస్తుని. అధికారులు ఉన్నారు ఆ రాయి వెనక, అధికారంలో ఉన్న మహానుభావులు ఉన్నారు ఆ రాయి వెనక, ప్రభుత్వాలలో ప్రభువులు ఉన్నారు ఆ రాయి వెనక. వారన్నారు, ఇక ప్రభువు రాకుండా మనం పెట్టేసాం, దీని పేరు సమాధి రాయి. పెట్టేసి మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటారో ఒకసారి మీరు ఎక్కువ వచనాలు వద్దు, ఆ ఒక్క పదాన్ని మీరు అలా నొక్కు ఆలోచించండి. ఏదో విషయం మనకి వెనక జరుగుతున్నట్టు కనబడుతుంది. ప్రభుత్వ అధికారులకు ఉన్న మహానుభావులుగా పిలువబడుతున్న ప్రభువు కదా ఎలా ఉంటుంది? సైలెంట్గా ఉంటుంది. నేను అడుగుతున్నాను, ఒకసారి ఊహించుకోండి 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో. ఆయన చుట్టేశారు, వస్త్రం చేత చుట్టు వేసిన తర్వాత లోపలికి తీసి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇక బయటికి రాకుండా రాయిని అడ్డు వేసేసారు. రాయి వేసేసిన తర్వాత మీరు గుర్తుంచుకోండి, ఇక నెక్స్ట్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఎవరు? అపోజిషనే కాదు, ఫాలోవర్స్ కూడా ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలిసి ఏడిస్తే ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామో మనకు తెలుస్తుంది. అప్పుడు ఏడుస్తాం మనం. మీకు అర్థమవుతుందో లేదు? ఒకే ఒక ఇమేజ్ ఎక్కువ వద్దు. యేసుప్రభుని తీసుకెళ్లారు, లోపల పెట్టేశారు.
లోపల పెట్టేసిన తర్వాత ఇక రాయేసేసారు. ఇక అధ్యాయం ముగిసిపోయింది, ఆ పేజీ తిరగేసేసామనుకున్నారు. అనుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఏం మాట్లాడుకుంటారు? అపోజిషన్స్ ఉన్నారు. యేసు ప్రభు వారికి ఫాలోవర్స్ కన్నా చెప్పండి శత్రువులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే సత్యం మాట్లాడుతున్న వానికి చెప్పండి శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. అక్కడ వరకు ఎందుకండి, సొంత కుటుంబ సభ్యులే శత్రువులు ఉన్నారు. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఇప్పుడు లోపల పెట్టేసిన తర్వాత ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారా? చెప్పండి. నవ్వి బేడ ఎడగరాసిపోయిందని ఏదంటారు అదనుకుంటారు. చెప్పండి, ఏమనుకుంటారు? మీరు బాగా వినాలి. మన జీవితాల్లో జరుగుతున్న విషయానికి పునరుద్ధానానికి సంబంధం ఉంది. మొట్టమొదటి బెంచ్గా ఆయన శత్రువర్గంలో ఉన్న వారిని తీసుకుంటే అందులో కొంతమంది ఉన్నారు. మొట్టమొదటిగా ప్రధాన యాజకులు. బాగా వినాలి, మీరు అది ఊహించుకోండి. లోపల ఆయన పెట్టారు, బండేసిస్తారు. బండేసిన తర్వాత బయట ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. లోపల ఏం జరిగిందో తర్వాత, లోపల ఆయన పెట్టేసిన తర్వాత ఆ నిశ్శబ్దం వెనక బయట వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ ప్రధాన యాజకులు ఏం మాట్లాడుకుంటున్నారంటే, వాళ్ళు మాట్లాడుకుంటారు ఏమని చెప్పనా? అయిపోయింది. చెప్పండి, చంపేశాం. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, చంపేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారట ఇక సమస్య అయిపోయింది. ఏ సమస్య? వాళ్ళకి సమస్య. ఏం మాట్లాడుకుంటారు? ఆ పెద్ద మనుషులు కలిసి మాట్లాడుకుంటే ఇలా మాట్లాడుకుంటారు. ఏమో తెలుసా? నజరేయుడంట, వడ్రంగవాని కుమారుడంట. ప్రజలందరూ ఏదో ప్రసంగాలు చెప్పేసరికి వెనక ఉవ్వెత్తున వెళ్ళిపోయారట. ధర్మం ధర్మం అని మనం బోధిస్తుంటే తానేదో ఈ ధర్మాన్ని బోధించి ధర్మానికి కర్తనని చెప్పుకుంటూ తిరిగాడట. ఇక అయిపోయాడట, ఇక రాడట, రాయిట్టేశాం. ఎవరు మాట్లాడుకుంటున్నారు? ప్రధాన యాజకులు. ఎక్కడో వడ్రంగి కుమారుడు, నజరేతు నుంచి వచ్చిన వాడు, ఇక అయిపోయింది అనుకోవడానికి ముందే వాళ్ళందరూ తెలియక తిరిగారు. పిచ్చి జనాంగం. ఏమని తిరిగారంటే ఏదో పెద్ద లీడర్ అనుకున్నారు. జనాంగం వెళ్ళిపోయారు, ఆయన ప్రసంగాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అందులో ప్రధాన యాజకులు ఉన్నారు, అన్న కైఫ. వాళ్ళిద్దరు బావమతులు. ఇలా అనుకుని ఉంటారు. ఏరా బావా, చెప్పండి. అయిపోయింది, రెక్క తొలగిపోయింది. ఇక మనకెవడో అడ్డు లేడు చెప్పండి. ఇక ఎవడో మనకు అడ్డు రాడు చెప్పండి. ఉన్న అడ్డుని తొలగించేసాం, ఇక రాకుండా అడ్డు చెప్పండి పెట్టేసాం. ఏమంటావు బావా అన్నాడు. ఎవరు? అన్న అన్నాడు, కైప అన్నాడు. అయిపోయింది బావ, ఇక ఎవడు మనకు అడ్డు రాడు. తెంచేసాం, తుంచేసాం, చంపేసాం, లోనెట్టేసాం. స్పృహ వచ్చినా బయటికి రాకుండా రాయిట్టేసాం. ప్రధాన యాజకులు ఆయన ప్రసంగాల్ని ఎట్టకారం చేయాలంటే, ఆయన చనిపోయిన తర్వాత ఇక మనిషి లేడుగా. మనిషి లేనప్పుడు నోరికి చెప్పండి బలం వచ్చేస్తుంది. చాలామంది చేసే బుద్ధిహీనమైన బలహీనమైన పని చెప్పిన మనిషి లేనప్పుడు మాట్లాడతారు. మీరు గమనించండి. కావాలి మనం ముందున్నాం అనుకోండి, ఏం మాట్లాడు? బాగున్నారు బ్రదర్, భోంచేశారా అని అడుగుతారు. అది ఎదురుగా లేవనుకోండి, చెప్పండి అడా జేమ్స్ గడా చాలండి మాట్లాడుకోరు. మనుషులు లేనప్పుడు మనుషులు నోరులకి బలాలు వస్తాయి. యేసుప్రభు నోరు కాదు కదా, ఆయన కదలడానికి దేహంలో కూడా లేడు. ఇప్పుడు అక్కడ పెట్టేశారు ఆయన్ని. బయట మాట్లాడుకుంటున్నారు. తొలగించేసామరా బావా, అయిపోయాడు రెక్క, లేర్రా అని మాట్లాడుకుంటున్నారు. అపోజిషన్లో ఉన్న ప్రభుత్వాధికారులు, పిలాతు, హేరోదు, ప్రధాన యాజకులు, వీళ్ళందరికీ ఒకరికొకరు పడేది కదా. వీళ్ళు ఒకరికొకరు పడేది కదా. వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి మొత్తం మీద ప్రభుత్వంలో. ఇప్పుడే చూడండి, సొంత పార్టీలోనే ఒకరికొకరు కొట్టి చేస్తున్నారు. అలాగే సీఎం ఆ రోజుల్లో కూడా ఒకే కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న గవర్నర్కి అదే హేరోదుకి పిలాతుకి పడేది కాదు. కానీ ఈ విషయంలో ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారట. ఏ విషయంలో? రాయి ఎట్టేయడంలో. రాయి పెట్టేసిన విషయంలో ప్రధాన యాజకులు, పిలాతు, హేరోదు వీళ్ళందరూ ఒక్కడైపోయి అనుకున్నారట అయిపోయింది. తలనొప్పి చెప్పండి వదిలిపోయింది. సమాజం అంతా ఇక ఎవడో వైపు చూసే అవసరం కూడా లేదు. ఇక అయిపోయాం, కప్పెట్టేసాం, ఇక రాడు రాలేడు అనుకున్నారట. నెక్స్ట్ ఇదొక వర్గం.
యాజకులు మాట్లాడుకుంటున్నారు. గవర్నర్ ఏ రోజు ఆడేమనుకుంటాడు చెప్పండి? ప్రభువు లేడు, లోన శవమై ఉన్నాడు, రావడానికి కూడా అవకాశం లేదు చెప్పండి, అడ్డురాయి ఉంది. వీడు బయట ఇప్పుడు ఏమనుకుంటాడు చెప్పండి? ఇవన్నీ 3 రోజుల్లో జరుగుతున్న టాక్స్ మీకు అర్థమవుతుందో లేదో. ఏ రోజు ఏం మాట్లాడుకుంటాడు, ఏమనుకుంటాడు? మా బావు అప్పుడెప్పుడో అనుకున్నాడు. ఆడి బావు కూడా ఈరోజే మా బావు అప్పుడెప్పుడో అనుకున్నాడు, ఈ అబ్బాయి బావుగా ఉన్నప్పుడు చంపేద్దామని. మీకు అర్థమవుతుందో లేదు చరిత్ర. మా బాబు ఏ రోజు అనుకున్నాడు ఒకప్పుడు చంపేద్దామని. వీడి వలన అనేక మంది బెత్లెహేములో ఉన్న పిల్లలు, పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు చచ్చిపోయారు. తప్పించుకున్నాడు ఆ రోజు. మా బాబు ట్రై చేశాడు, అవ్వలేదు. ఈరోజు నాకు చిక్కాడు, ఇక అయిపోయాడు. మా నాన్న ఎదురు చూసిన శత్రుత్వం ఈరోజు నేను చెప్పండి లేపేశాను, తీసేశాను. ఇక లేడు, రాడు, రాకుండా అడ్డురాయి పెట్టేశాను. నా అధికారానికి ఇక ప్రమాదం లేదు. నన్ను సవాలు చేసేవాడు ఇంకెవడో లేడు. సవాలు చేసిన యోహాన్ని చంపేశాం, సవాలు చేస్తున్న యేసుని కూడా చంపేశాం. ఇక రాకుండా ఏం చేసాం చెప్పండి? నీకు కావాలనే పదం పదే అంటున్నాను నేను. అడ్డురాయిని పెట్టేశాం. ఇలా టాక్స్ చూడండి ఎలా ఉన్నాయి. ప్రధాన యాజకులు వారి కోణాల్లో వారు మాట్లాడుకుంటున్నారు, గవర్నర్స్గా పిలవబడుతున్నారు, వీరి కోణాల్లో వీరు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ దేవాలయంలో ఉన్న సద్దుకైలు మాట్లాడుకుంటున్నారట. వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళేమంటారు తెలుసా? మాటికి మందిరానికి వచ్చేవాడు వద్దన్నా, మందిరం దగ్గరికి రావడమే కాకుండా కానుకలు బట్టి దగ్గర నిలబడేవాడు. ఎవరెంత వేస్తున్నారో కూడా చూసేవాడు. పేదవాళ్ళు ఎంత వేస్తున్నారు, డబ్బున్న వాళ్ళు ఎంత వేస్తున్నారు అన్నీ చూసేవాడు. మన అధికారానికి అడ్డు బండగా ఉన్నాడు. ఇక అడ్డు బండగా ఉన్న వాడిని చంపేసి లోనెట్టి మనమే అడ్డు బండ ఎట్టేసాం. చూసారా? యేసుప్రభుని చంపేయడానికి ఒకళ్ళిద్దరు లేరట, బ్యాచ్లు చెప్పండి. ఎంతమంది బ్యాచ్లు అయిన వెనకాల ఉన్నారట. ప్రధాన యాజకులు ఏ రోజు దేవాలయంలో ఉన్న సద్దుకైలు ప్రసంగాలు తెగ చేసేవాడు. దేవాలయానికి వచ్చి ప్రసంగాలు ఉన్నాయి చెప్పండి. ఈరోజు అయినా లేడు, ఏమయ్యాడు? అయిపోయాడు, చంపేశాం, కప్పెట్టేశాం, రాయెట్టేశాం అని వాళ్ళు అనుకుంటున్నారట. మత బోధకులు పరిచయులు ఉన్నారు. ఇదేనో బ్యాచ్, 3వ బ్యాచ్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ పరిచయాలు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా నేను మరలా చెప్తున్నాను, రాయి బయట జరుగుతుంది. ఇదంతా సమాధి 3 రోజులు మౌనంగా ఉంది. మౌనంగా ఉన్నప్పుడు మన ఎదురుగున్న వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు. చూసారా? అదో రకం. మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే వీడు మౌనంగా ఉన్నాడని. సమాధి కూడా మౌనంగా ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మౌనంగా ఉండి సముద్రం కాస్త అలా వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఏడు సంగతే? నీకు ఎలకం చెప్తుందని కాదు, చెప్పండి. నిన్ను నీ ఏసాలని మడతెట్టేయడానికి రెడీగా ఎగేసుకొచ్చేస్తుందని దాని అర్థం. సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే దాని అర్థం ఏంటి? సెల్ఫీ ఎత్తుందనా? ఏం చేస్తుందని? నీ కంఠానికి అది రెడీగా గురేసి కూర్చుందని అర్థం. ఇవి ప్రమాదానికి హెచ్చరికలు. సమాధి మౌనం ఉండేసరికి బ్యాచ్ అడావడి చేసి సంబరాలు చేసుకుంటున్నారట. మాట్లాడేసుకుంటున్నారట. ఏమని మాట్లాడేసుకుంటున్నారంటే, ఇదిగో దేవాలయంలో సద్దుకైలు కూడా అంటున్నారట. ఇక మత బోధకులైన పరిచయాలు మాట్లాడుతున్నారట. మనం ఏదో అక్కడ ఇక్కడ తిరిగి మంచి పేరు సంపాదించుకున్నాం అనుకున్నాం. మనం ఎక్కడికి పోయినా ఎవడైనా రాలేళ్తున్నావు వందనాలు చెప్పు అనేవాళ్ళు. సంత వీధుల్లో ప్రార్థన చేయబెట్టరా కలుముయి అని చెప్పి నడివీధుల్లోనే, ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి తెలుసుగా, నడివీధుల్లోనే ప్రార్థన చేయించుకోవాలి. ఎందుకు చేయించేవాళ్ళు? మనుషులు మనల్ని ఏమనుకోవాలి? అమ్మో ఎంత మంచోళ్ళండి ప్రార్థన నడివీధుల్లో చేస్తున్నారు అనుకోవాలి. ఎవడైనా వందనాలు చెప్పకపోతే వందనాలు చెప్పరా అని అడిగేవాళ్ళు. ఎందుకంటే సంస్కారం నేర్పేసరికి బయటి వారు మనల్ని ఏమనుకునేవారంటే చెప్పండి, మంచోళ్ళు అనుకునేవారు. కానీ మన మంచిని మించే ఈ మంచి అనిపించుకోవడానికి ఏదో వచ్చేసాడు, తెగ ట్రై చేసేసాడు. పాపుల మధ్య కూడా పోయి ఆ పాపులతో కూడా ఏమనిపించుకున్నాడు?
మనకన్నా మంచి అనిపించుకోవాలని పాపులతో పాపుగా కూర్చున్నాడు, వాళ్ళతో తిన్నాడు, వాళ్ళతో నీళ్లు త్రాగాడు, వాళ్ళ మధ్య తిరిగాడు, మనకన్నా మంచి అనిపించుకోవాలనుకున్నాడు. ఎంత మంచి అనిపించుకుంటే ఏంటి? ఇక చివరికి మనం చెప్పండి, చంపేసాం, లోపల ఎట్టేసాం, రాయి ఎట్టేసాం. ఇక మనల్ని మించిన మంచోడు ఇంకెవడు లేడు. చూసి ఎవడ ఫీలింగ్ ఆడదండి నేను చంపేసి, ఎవడ ఫీలింగ్ ఆడు వ్యక్తీకరించుకుంటున్నాడు చూడండి. ఎవడికి వాడే ఆయనని చంపేసి ఎవడ ఫిలాసఫీ, ఎవడ ఫీలింగ్ వాడిస్తున్నాడట. పరిశ్రమలైన వారు అంటున్నారు, మంచివాడు అనిపించుకోవడానికి మన మంచిని మించి అయిపోతున్నాడు అనుకున్నాం. ఇక మనకు ఏం పర్లేదు, మన పదవులకు కానీ, మన పరిచర్యకి కానీ, మన ధర్మానికి కానీ మనల్ని మించిన మంచోడు లేడు. ఇక మనమే చెప్పండి మంచోళ్ళు. పరిచర్యలు కూడా ఆలోచిస్తున్నారు మంచివారు మనమే అని. ఎక్కడికక్కడే వీరి యొక్క మూకమ్మడి ఆలోచనలు ఎట్లా ఉన్నాయి చూడండి. వాళ్ళు కూడా చివరికి కోరుకున్నది చెప్పనా, మేం కోరుకున్నది అదే, లోపల ఎట్టేయండి, రాయి ఎట్టేయండి. ఈరోజు కోరుకున్నది అదే. నన్ను సవాల్ చేసి నన్ను నక్కన్నాడు, నన్ను నక్కన్నవాడిని లోపల పెట్టి రాయేసేయండి. మత బాధకులు కోరుకున్నది అదే. మాకన్నా గట్టిగా ప్రసంగాలు చెప్పేస్తున్నాడు వచ్చి. మేము వాక్యాలు చెప్తుంటే అది అలా కాదని చెప్తున్నాడు మాకు వచ్చి. అందుకే ప్రసంగాలు కూడా ఉండడానికి వీల్లేదా, నాలిక మాట లోపలెట్టినాను. ఎవడికి వాడే ప్రతి కోణంలో యేసుక్రీస్తు వారిని చెప్పండి చంపేయాలి, మరలా బయటికి కనీసం వాసన కూడా రాకుండా కావాలని అంటున్నాను పదే పదే, రాయెట్టేశారు. అందుకే కావాలని ఆ పదం రాసాడండి ఆయన. ఇంకా జలేతు అన్నవారు ఉన్నారట, విప్లవకారులు. చెప్పానుగా, జలేతు అంటే ప్రభుత్వ అధికారుల మీదకి తిరగబడతారు. ప్రభుత్వ అధికారుల మీదకే కాదు, వారికి అడ్డొచ్చిన ఎవరినైనా, వారి ధర్మానికి అడ్డొస్తే చెప్పండి లేపేస్తారు. జలేతు అనబడిన సీమోను అని చదువుకున్నాక, ఇది ఒక తెగ, ఇది ఉగ్రవాదుల తెగ. విప్లవకారులు, జాతి భక్తి కలిగిన వారు, మత ప్రేమ కలిగిన వారు, ధర్మశాస్త్రం కొరకు పిచ్చెక్కిపోయేవారు జలేతు తెగవారు. వాళ్ళు కూడా అనుకున్నారట, అయ్యో వచ్చాడు మనలాంటి వాడే నాయకుడు అనుకున్నాం, మనలాగే ఉంటాడు అనుకున్నాం, మనకు ఒక నాయకుడిగా మన విప్లవకారులకి అందరికీ ముందస్తు విప్లవకారుడు మన మెస్సేలా వ్యవహరిస్తాడు అనుకున్నాం. సర్లే, విప్లవకారుని ఎప్పటికైనా చంపేస్తారుగా, చచ్చిపోయాడు ఏం చేస్తాం. మోసే ఇలా ముందుంటాడు అనుకున్నాం, ఏలి ఎలా సవాల్ చేస్తాడు అనుకున్నాం, విప్లవకారులకే మనకు పెద్ద నాయకుడిలా సంసోన్లా వ్యవహరిస్తాడు అనుకున్నాం. చివరికి మౌనంగా చచ్చిపోయాడు. ఏం చేస్తాం, చంపేశారట, రాయి కూడా అడ్డంగా పెట్టేశారట. ఇక విప్లవం ఆయనతో ఆగిపోయిందని, ఆ రాయే చెబుతుందని జలేతు వారు కూడా చెప్పండి అనుకుంటున్నారు. ఇంక వీళ్ళందరినీ పక్కన పెడితే శిష్యులు ఏమనుకుంటున్నారు? ప్రేమించిన గురువు శవమై లోనున్నాడు, ప్రేమింపబడిన శిష్యులు చెప్పండి బెదిరిపోయే రాయి బయట ఉన్నారు. వీళ్ళేమనుకుంటున్నారు? ఈయనే మా బంధువు అనుకున్నాం, ఈయనే మా మార్గం అనుకున్నాం, ఈయనే మా ప్రభు అనుకున్నాం, చివరికి ఈయనే మాకు అండా కొండ మా ధైర్యం అనుకున్నాం. చంపేశారు ఆయన్ని, మా ధైర్యాన్ని చంపేశారు, మా ప్రభు అనుకున్న వాడిని చంపేశారు, మా బంధువు అనుకున్న వాడిని చంపేశారు, ఇక మా ఉన్నవాడు లేకుండా చంపేశారు. చివరికి చంపేసి కప్పెట్టేసి లోపల పెట్టేసి చెప్పండి రాయి కూడా పెట్టేశారట. ఇక ఏం చేస్తాం? విసిగిపోయి భయపడిపోయి ఆ రాయి దగ్గర కూడా వెళ్ళకుండా చెప్పండి పారిపోయారు. ఇప్పుడు ప్రశ్న, రాతి సమాధిలో పెట్టేసామనుకున్నారు, రాయి వేసేసామనుకున్నారు, ఇక ఏమీ లేదు అయిపోయింది అనుకున్నారు, సిలువేశారు, రాయెట్టారు, ఇక రాకుండా ఎప్పటికీ అలానే ఉండిపోవాలని బంధించేశారు అనే విషయం ఏంటి చెప్పనా? మనుష్యులు రాళ్ళేయగలరు, మనుష్యులు మరలా చెప్తున్నాను శవముగా మార్చగలరు, మనుష్యులు బంధించగలరు, దైవం చెప్పండి వాటన్నిటినీ తొలగించగలిగే శక్తి కలిగిన వాడు. మనుషులు ఎప్పుడైనా మన జీవితాల్లో రాళ్ళేస్తారు,
మన కుటుంబాల్లో రాళ్ళేస్తారు, మన జీవితానికి అడ్డుబండలేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద రాయి అయినా తొలగని రాయి లేదు, రాయి లేని జీవితం ఈ చరిత్రలో లేదు. ఏదో ఒక రాయి ఉంటుంది, ఎంత రాయి అయినా తొలగని రాయి లేదు, ఆ రాయిని తొలగించని దేవుడు కూడా లేడు అని ఒక మాట అడుగుతున్నాను. ఏమైందంటే యోహాను సువార్తలో మనకు చెప్తాడు, ఆ రాయిని సాక్షాత్తు దేవుని ఆధీనంలోనే చెప్పండి తొలగింపబడిందట. ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు మౌనం వెనక, ఏవేవో అనేసుకుంటున్నారు మౌనం వెనక. వాళ్ళదే విజయం అనుకుంటున్నారు, మాదే పైచే అనుకుంటున్నారు, మరణం అనేదే బలం అనుకుంటున్నారు, జీవం అయిపోయింది అనుకున్నారు, బండరాళ్లే బలమైనవి అనుకున్నారు, బంధించేసామనుకున్నారు. కానీ దైవం నేర్పుతున్న ఈ పునరుద్ధాన దినాన నీకు నాకు ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే, అది ఎంత పెద్ద అడ్డు బండైనా తొలగించేవాడు చెప్పండి ఆయనే. అది ఎలాంటిదైనా తొలగించేవాడు ఆయనే. గుర్తుకి కావాలని యోహాను సువార్తకు ముందస్తుగా లూకా వాడుతున్న పదం ఏంటంటే, ఆ రాయిని తొలగించిన దేవదూతలని కావాలని అనలేదు ఆయన. ఎవరు? లూకా గారు. చూద్దాం ఒకసారి, చదువుదాం మరలా. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి ప్రకాశమాయమైన వస్త్రం వారి యొద్ద నిలబడిరి. వారి భయపడి ముఖములను నేల మోపి ఉండగా. ఆగుదాం ఒకసారి. వారికి ఏమీ తోచకుండా నిలబడ్డారట. పై మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు వెళ్ళే సమయానికి రాయి చెప్పండి దొర్లింపబడి ఉందట. అడ్డు రాయి, బండరాయి, ఇక రాకుండా పెట్టేశామనుకున్న రాయి, ఇక ఏ రాయి లేకుండా చెప్పండి అడ్డు రాయి ఆ జీవానికి అడ్డు లేకుండా తొలగింపబడిందట. వీళ్ళ జీవానికి ఊపిరి లాంటి మరింత స్వప్నాన్ని, లేదా క్షమించండి ఒక దృశ్యాన్ని చూపించడానికి అడ్డు రాయి తొలగింపబడిందట. నేను ఒక మాట అడుగుతున్నాను, ఎందుకు లూకా గారు దేవదూతలనే ప్రస్తావన తరలించారనే ప్రస్తావన అంత క్లియర్ కట్గా ఎందుకు రాయలేదంటే, కారణం ఒకే ఒకటి. లాజర్ని చంపేసినప్పుడు లాజర్ని కూడా లోపలెట్టేశారు. లాజర్ని లోపల పెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, లాజరు బయటకు రావడానికి ముందు ప్రభు ఒక మాట అంటాడు, వెళ్ళి ఆ రాయి తొలగించాడు అంటాడు. లాజరుకి అడ్డుకున్న రాయిని తొలగించింది ఎవరు? మనుష్యులు. నేను మరలా చెప్తున్నాను, ఆ మనుష్యులు తొలగించారన్న ఆ వచనం వెనక ఆ మనుష్యును ఉపయోగించి ఆ రాయిని తొలగించింది ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు అనే దేవుడు. గుర్తుపెట్టుకోండి, లాజర్ని బయటికి రావడానికి ఆ లాజరుకు అడ్డుబండగుండిపోయిన ఆ రాయిని తీయించింది ఎవరు అంటే చెప్పండి మనుష్యులే. అయినా ఆ మనుషులను ఉపయోగించి ఆ కార్యము చేయించింది ఎవరు? దేవుడు. యేసు ప్రభు లోపల ఉన్నాడు, ఆయన సమాధి ఖాళీ అయిపోయిందని చూపించడానికి ఆ అడ్డుబండను, మరలా చెప్తున్నాను, ఆ అడ్డుబండను తొలగించడానికి దేవుడు ఉపయోగించుకున్నది దేవదూతలనైనా ఆ వెనక ఆ కార్యము చేయించింది ఎవరు? దేవుడు. అంటే మనకు కావాల్సిన అల్టిమేట్ పాయింట్ లూకా గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనుషులు తొలగించారా దేవదూతలు తొలగించారన్నది పాయింట్ కాదు, ఈ తొలగించినది దేవుడే అని చెప్పాలనుకుంటున్నారు. అది దేవుడే తొలగించాడు. ఎవరు తొలగించాడు, ఎలా ఉపయోగించాడన్న తర్వాత విషయం, ఎవరిని ఉపయోగించాడన్న తర్వాత విషయం, మనుషులు నా దేవత అది పాయింట్ కాదు. ఆ తొలగింపబడడానికి వెనక కర్త, కర్మ, క్రియ చెప్పండి దైవం. దైవం తొలగించింది, బయటికి రమ్మంది. బయటికి రమ్మన్న వెంటనే గుర్తుపెట్టుకోండి, దేవదూతలు బయట నిలబడి బయట నుంచి లోపలికి రమ్మన్నది మనుషులను రమ్మన్నాయి, యేసుప్రభుని కదా రమ్మన్న. ఎందుకు అంటే
ఆయన బయటికి రావడానికి రాయి తొలగించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను అడుగుతున్నాను మరలా, జీవం దగ్గరికి పోవడానికి జీవితానికి అడ్డుబండగా ఉండిపోయింది యేసుప్రభుకు కాదు, చెప్పండి, మనకి. లోపల ఉన్న ఆయన బయటికి రావడానికి ఆయన రాయి తొలగించుకోవాల్సిన అవసరం లేదు. రాయి మూయబడి ఉండగానే ఆయన బయటికి రాగలడు. మరి రాయి ఎవరి కొరకు అడ్డు తొలగింపబడింది? ఎవరి కొరకు దైవం ఆ అడ్డు రాయిని పక్కకు పెట్టించింది? ఎవరి కొరకు ఆ అడ్డు రాయి పక్కకు తీయబడిందంటే మనుషులమైన మన కొరకే. నేను మరలా చెప్తున్నాను, మనం దేవుని దగ్గరికి పోవడానికి, జీవం దగ్గరికి పోవడానికి, దేవుని మీద ఆనుకోవడానికి, దేవునితో మనం సహవాసం చేయడానికి అది ఎంత పెద్ద అడ్డురాయి అయినా సరే చెప్పండి, దేవుడు తొలగిస్తాడు. పునరుద్ధానంలో నీకు నాకు ధైర్యాన్ని ఇస్తున్న మాట ఏంటంటే, సంగమా, నీ జీవితంలో ఉన్న ఏ రాయి అయినా సరే దేవుడు చెప్పండి తొలగించేస్తాడు. మనుషులు రాళ్ళు పెడితే ఆ రాళ్ళను తొలగించేది చెప్పండి దేవుడు. మనుషులు నిందలేస్తే ఆ నిందలను పూదండలుగా మార్చేది దేవుడు. అధ్యాయం అయిపోయింది అనుకుంటే ఆ అధ్యాయాన్ని పొడిగించి రాసేది దేవుడు. పేజీ తిప్పేశామనుకుంటే పేజీని కొనసాగించేవాడు కూడా దేవుడు. మౌనంగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడిన ప్రతి నోరును మూయించేవాడు చెప్పండి దేవుడు. ఆయన ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే మాట్లాడిస్తాడు, మాట్లాడిస్తాడు, మాట్లాడిస్తాడు. ఇక నోటి మాట లేకుండా ఒకే ఒక్క కార్యము చేస్తాడు. ఇక అడ్డు లేకుండా అన్నీ చెప్పండి తొలగించేస్తాడు. ఈ పునరుద్ధానంలో నీకు నాకు చెబుతున్న ధైర్యం ఒకే ఒక్కటే, సంగమా ధైర్యముగా ఉంటుము. ఇప్పుడు నేను అడుగుతున్నాను, రాయిలు మనుషులు వేస్తారని నేర్చుకున్నాం, అడ్డు గడియలుగా వారు పెడతారని నేర్చుకున్నాం, తొలగించేది దేవుడని నేర్చుకున్నాం. మరి మనం ఏం చేయాలి? వాళ్ళు రాళ్ళు ఎత్తరని ఎదురు చూడాలా? మరి మనం ఏం చేయాలి? ఆ 12 వచనాల్లో స్త్రీలు ఏం చేశారో చెప్పండి, మనం అదే చేయాలి. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు వాళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నాను. పోనీ మీ జీవితంలో ఎన్నో ఇష్టతనమేది, ఎన్నిసార్లు చదివండి అధ్యాయం అది? రండి పర్లేదు. ఏం చేశారు వాళ్ళని అడిగితే ఒకసారి చదువుదాం మరలా. 3వ వచనం నుండి, సమాధి ముందర ఉండిన రాయి లోపలికి వెళ్ళిరు కానీ ఇందును గూర్చి వారికి ఏమి తోచక ఉండగా వారి యొద్ద నిలబడి ఉండి. అక్కడ రాయబడిన మాట చూడండి, ఏమి చెయ్యాలో ఏమీ తోచక. ఇప్పుడు ప్రశ్న ఏదో ఉంది మనకి, ఎన్నిసార్లు ఎదురంటే ఏం తోస్తలేదు మనకి. ఏం జరిగింది? ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలో తెలియట్లేదు మనకి. అక్కడ వాళ్ళకు కూడా అదే పరిస్థితి. ఎవరికి? స్త్రీలకి. రాయిలు వేసేది మనుషులైతే రాయిలు తొలగించేది దేవుడైతే, అది ఎంత పెద్ద అడ్డురాయి అయినా తొలగించేది ఆయన అయితే, రాయి లేని జీవితం లేదని సత్యమైతే తొలగింపబడిన రాయి కూడా లేదన్నది దేవుని సందేశం అయితే, ఈ రెండింటి మధ్య మనం చేయాల్సింది ఏంటన్నది చెప్పండి. మనకు కావాల్సిన ఈస్టర్ సందేశం. మనం ఏం చేయాలి? స్త్రీలు ఏం చేస్తారో మనం అది చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు కూడా ఏమీ తోచలేదట. ఏమీ తోచలేనప్పుడు స్త్రీలు భయపడలేదట. నేను ఒక మాట అడుగుతున్నాను, సమాధి దగ్గరికి శిష్యులు రాలేదు, చెప్పండి, స్త్రీలు వచ్చారు. వాళ్ళెందుకు రాలేదు, వీళ్ళెందుకు వచ్చారంటే కారణం ఒకటి, వాళ్ళు భయపడ్డారు. చెప్పండి, వీళ్ళు భయపడలేదు. దేవుని దగ్గర గుర్తుపెట్టుకొని, ఎన్ని అడ్డుండిపోయినా, ఎన్ని విషయాలు మనకు ఆటంకం అయిపోయినా, ఇక అయిపోయింది జీవితం, విశ్వాసం అనే లోకం మనం ఎక్కిరించిన మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన? భయపడకూడదు. అది ఎంత పెద్ద తుఫాన్ అయినా మరలా చెప్తున్నా, ఎంత పెద్ద జీవితం అలజడి వచ్చేసినా, ఏమైపోయినా మనం భయపడడానికి వీల్లేదు. శిష్యులు భయపడ్డారు కనుక లోపలికి పోయి తలుపులు వేసుకున్నారు. శిష్యులతో ఉన్న ఈ స్త్రీలు శిష్యులు వీళ్ళు భయపడలేదు కనుక బయటకు వచ్చి చెప్పండి ఆ రాతి ముందు నిలబడ్డారట. వచ్చిన తర్వాత ఏమీ తోయట్లేదట. వారి మొట్టమొదటి నేర్చుకున్న పని ఏంటంటే, వారికి అర్థమైనది ఒకే ఒక విషయం, మనం భయపడకూడదు, వెళ్ళాలి ఆయన దగ్గరికి.
ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఇక అయిపోయిందని మన జీవితాన్ని ఎక్కిరించినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం అక్కడికి వెళ్ళాలి. స్త్రీలు అందుకు వచ్చారు. అప్పుడు దేవదూత చెప్తుంది, ఎటు తోసని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు 7వ వచనంలో మనుష్య కుమారుడు సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో అనిరి. ఆవుదాక ముగించుకుంటాం. అక్కడ చెబుతున్న మాట చూడండి. ఎటీ తోచని పరిస్థితుల్లో ఆన్సర్ దేవదూత ఏం చెప్తుందంటే జ్ఞాపకం చేసుకోండి అంట. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఏం చెప్పాడో అదే జ్ఞాపకం చేసుకోండి. నేను మరలా చెప్తున్నాను, మనకి ఎంత భయం వచ్చేసినా, ఎంత హృదయ వికారమైన పరిస్థితి, ఎన్ని అడ్డురాళ్ళు బండరాళ్ళు వచ్చినా భయపడకుండా మనం ఒక పని చేయాలని చెప్పండి. దేవుడు ఏం చెప్పాడో అది మన జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అది జ్ఞాపకం రాదు చెప్పండి. అందరి మాటలు జ్ఞాపకం వచ్చేస్తాయి మనకి. మీకే ఇలా జరిగింది ఎట్రా అని. మనకు అది జ్ఞాపకం రాదు. మనకి ఏం జ్ఞాపకం వస్తే అందరూ బాగానే పాస్ అయ్యారా, నువ్వేట్రా. ఇలాంటి బిరుదు భయంకరమైన పిరిగితనమైన వచనాలు మనకు జ్ఞాపకం వస్తాయి. అది కాదు మనకు జ్ఞాపకం రావాల్సింది. ఆ రోజు భయంకరమైన వాతావరణం మధ్య, అన్ని దారులు మూసుకుపోయిన మధ్య, బండ ఇక వారి శక్తికి మించిన బండ అడ్డుగా ఉండిపోయినప్పుడు భయపడకుండా ఉంటే వారికి దేవదూత చెప్తున్న మాట ఒకటే. చెప్పండి, ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి చెప్పండి, జ్ఞాపకం చేసుకోండి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీ జీవితంలో ఎంత కన్నీళ్ళు అడ్డొచ్చినా, ఎన్ని ఏడుపులు వచ్చినా, ఎంతమంది శత్రువులు మీకు పెరిగిపోయినా, ఎంతమంది ఇక అయిపోయావని నిన్ను బిగించడానికి రెడీగా ఉన్నా, నువ్వు వాడు జ్ఞాపకం చేసుకో. ఆయన మనకి ఏం చెప్పాడు అది జ్ఞాపకం చేసుకో. మనకు అది జ్ఞాపకం రావాలి. మన జీవితాలకి అర్థం, పరమార్థం, ధైర్యం ఎక్కడొస్తుందంటే ఆయన ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చెప్పాడు ఆయన? మనుషులు ఆయన చంపేస్తారని, మనుషులు తీసుకెళ్ళి ఆయన సిలివేసేస్తారని, 3వ దినాన ఆయన లేస్తాడని, ఆయన మరలా తిరిగి వస్తాడని చెప్పింది. చెప్పండి, జ్ఞాపకం చేసుకో. ఈస్టర్ దినాన మీకు చెప్తున్నాను, మరలా మనుషులు ఆయన చంపేశారు, సిలివేసేశారు, సమాధి చేసేశారు, అడ్డురాయి పెట్టేశారు. ఆయన చెప్పాడు, చెప్పినట్టుగానే మరలా తిరిగి లేచాడు. ఈరోజు ఆదివారం నీకు నాకు చెప్తున్నాడు, అది జ్ఞాపకం చేసుకో. ఆయన మరలా వస్తాడు. ఈస్టర్ దినాన నీకు నాకు ఇచ్చే ధైర్యం, ఒక నిరీక్షణ ఏంటి చెప్పనా? నీ జీవితంలో ఎన్ని అడ్డురాళ్ళు ఉన్నా చెప్పండి, లేచిన వాడు మరలా మన జీవితంలోనికి తిరిగి ఒక రోజు వస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమాధుల్లో దయ్యాల్లా తిరుగుతున్నారట్టి అది కాదు, జ్ఞాపకం చేసుకోండి. సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏం మాట్లాడో జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మీరు నోరు విప్పి చెప్పినది జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళి చెప్పండి. ఏం చెప్పాడు ఆయన? వెళ్ళి నాకన్నా ముందు నేను వస్తుండగా ప్రకటించమని చెప్పాడు. ఆ రోజు ఆయన చెప్పిన ప్రాంతానికి ముందస్తుగా వెళ్ళి చెప్పమన్నాడు. నేడో రేపు ఆయన వస్తాడు. ఆయన వచ్చే ముందుగా మనం చెప్పండి, ఆయన గురించి చెప్పుకుంటూ మనం తిరగాలని జ్ఞాపకం పెట్టుకుని చెప్పుకోవాలట. సంఘం ఇది చేస్తుందా? అది ఏం చెప్పట్లేదు. చెప్పండి, ఈస్టర్కి ముందు రోజు లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తెల్లబట్టలు వేసుకుని కూర్చుని, కొవ్వొత్తులు వెలిగించేసుకుని, పువ్వులు జల్లేసి, మొత్తం మీద అక్కడ పాటలు పాడేసి, సీరియస్గా ఆడి పేరు మీద ఏమైనా నచ్చినవి ఉంటే తినేసి చెప్పండి, అక్కడే ఉండి ఆడి ఏమైనా బూతు మాటలు పనికిమాల విషయాలు ఏమంటే అక్కడే ఇవి జ్ఞాపకం చేసుకోరు. ఆడు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుని బాగానే చచ్చిపోయాడు అనుకుని మళ్ళీ వస్తాడేమనుకుని సిలువ అడ్డంగా పెట్టి, ఆ రోజు ఆయనకు రాయడితే సిలువ పెట్టారు, నువ్వు వచ్చావని చంపేస్తావు నిన్నని. అక్కడ సిలివెట్టి మళ్ళీ ఇలా బయటకు వచ్చి మళ్ళీ అంటారు, రాకే మళ్ళీ వచ్చే ఏడాది వస్తాం అని వెళ్ళిపోతున్నారు. ఇది ఈరోజు ఇలా జ్ఞాపకం చేసుకున్నారు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పండి? మన సమాధుల పండుగలో ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం?
ఆయన ఏం చెప్పాడు అది జ్ఞాపకం చేసుకున్నామా? లేదు. ఆయన ఏం చెప్పాడు? లేచిన నేను తిరిగి వస్తానని చెప్పాను, మిగిలిన శిష్యులకు చెప్పుడి. ఈరోజు మనకు చెప్తున్నాడు, లేచిన నేను మరలా రెండవ రాకడలో మేఘాల మీద రాబోతున్నాను, ముందస్తుగా మీరు వీళ్ళందరికీ చెప్పండి. శిష్యులు చెప్పారట, స్త్రీలైన శిష్యులు చెప్పారట. నమ్మకమైన శిష్యులు అనుకున్న వారు 11 మంది మౌనంగా పోయి లోపల దాక్కున్నారట. వీళ్ళెళ్ళి చెప్పారట. గమ్మత్తేంటి చెప్పనా? ఆయన తిరిగి వస్తాడన్న సంగతి 11 మందికే కాదండి, చెప్పండి, ఆయన చుట్టూ ఉన్న స్త్రీలకు కూడా ఆయన చెప్పాడట. మనం ఎలా చెప్పగలం ఆ మాట అంటే, ఆయన ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి ఆయన అంటున్నాడు అంటే, ఆ మాటలు స్త్రీలకు కూడా ఆయన చెప్పాడన్నమాట. ఆ 11 మందికే కాదు, చెప్పండి, ఆ 11 మందితో పాటు ఉన్న స్త్రీలకు కూడా ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను మరలా వస్తానని చెప్పాడు. ప్రభువా, బండేసేసినా వస్తాను, చంపేసినా వస్తాను, ఇక నేను బంధించేసినా వస్తాను. ఆ మాటలు మీకు జ్ఞాపకం చేసుకుంటే, ఆ జ్ఞాపకాలలో నేను చెబుతున్నాను, నేను మరలా చెప్పండి వస్తాను. నేను మరలా చెప్తున్నాను, మీ యజమానులు మిమ్మల్ని బంధించేసి మీ మీద కిరోసిన్ పోసేసిన, కిరోసిన్ లేదు, పెట్రోల్ పోసేసిన, కిరోసిన్ దొరుకుతలేదు కదా, మిమ్మల్ని ఏం చేసేసిన, మీ అత్త మామలే మీకు ఊరేసేసిన, నీ భార్య నీకు సంఘటనలా తయారైనా, నీ శత్రువు వరకు నీ స్నేహితులు అయిపోయినా, నీ బంధువులే నీకు ఎన్ని పొడి చేసినా, ఎన్ని చేసేసినా జ్ఞాపకం చేసుకోండి, ఒకరోజు ఆయన చెప్పండి వస్తాడు, ప్రతి దానిని తొలగిస్తాడు, మన నిందలను చెప్పండి పూదండలుగా మారుస్తాడు, మన అడ్డు బండలను తొలగించి లేచిన ఆయన మనల్ని మరల ఈ కుళ్ళిన సమాధుల్లో నుంచి చెప్పండి లేపేస్తాడు, తిరిగి లేపేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఆ రోజు స్త్రీలు చెబుతున్నప్పుడు ఒక విషయం జరిగిందట, ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోండి. 10వ వచనం నుండి ముగించుకుందాం. 10వ వచనం నుండి ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. నేను అడుగుతున్నాను సంగమా, మనం వెళ్ళి ఆయన చెప్పినది జ్ఞాపకం చేసుకుని వెళ్ళి చెప్తే ఈ లోకం ఏమంటుంది చెప్పనా? ఎగతాళి చేస్తుంది. ఈ లోకం ఏమంటుంది చెప్పనా? ఎక్కిరిస్తుంది. ఈ లోకం ఏమంటే చెప్పనా? ఎర్రివార్లారా అంటుంది. ఈ లోకం ఏమంటే చెప్పనా? మా ఖాళీ లేదు చెప్పండి పొండి అంటుంది. ఈ లోకం ఏమంటే చెప్పనా? మా భయాలు మాకున్నా, మేము దాక్కున్నా, మా దగ్గరికి రాకండి అంటుంది. కానీ ఎన్నన్నా కామనగా స్త్రీలు చేసిన పని ఏంటి చెప్పనా? వాళ్ళు చెప్పారు, ఎక్కిరించినా చెప్పారు, ఎగతాళి చేసినా చెప్పారు, నమ్మకపోయినా చెప్పారు, ఎర్రివార్లారన్నా చెప్పారు, ఎన్ని మాటలన్నా చెప్పారు, నోరిప్పి జ్ఞాపకం చేసుకున్నది చెప్పండి చెప్పారు. ఈరోజు మనం చేయాల్సింది నేను చెప్తున్నాను, ఎక్కిరించినా చెప్పాలి, ఎగతాళి చేసినా చెప్పాలి, వెలివేసినా చెప్పాలి, బండలేసినా చెప్పాలి, పొమ్మన్నా చెప్పాలి, ఎర్రివార్లారన్నా చెప్పాలి. జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ నోరిప్పి మనం చెప్పండి, ఆయన లేచాడు, వస్తాడు, రెడీగా ఉండండి అని చెప్పండి. మనం చెప్పాలి, ఇది మన బాధ్యత. మరలా ఏడాది వచ్చేసరికి మరలా మనం అందరం గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎంత ఎగతాళి చేసినా క్రైస్తవ సమాజానికి ఊపిరి లాంటి మాట ఒకే ఒకటి, రాయి తొలగింపబడింది, ఆయన లోపల లేడు, ఆయన తిరిగి లేచాడని మనం చెప్పాలి. ఒక మాట నేను చెప్పనా, మన భక్తి జీవితం 30 సంవత్సరాలు అయినా, 40 అయినా, 50 అయినా, 60 అయినా, వారమైనా, ఒక్కరోజైనా నీకుండే ఊపిరి ఒకే ఒకటి అని చెప్పిన, ఆయన తిరిగి లేచాడు. ఆ పాయింట్ ఒక్కటి మన లైఫ్లో లేదో నేను చెప్తున్నాను. నీకు 60 సంవత్సరాలు భక్తున్న వేస్ట్, వారం రోజులు భక్తున్న వేస్ట్, ఈ ఒక్కరోజు నువ్వు నిష్టకున్న వేస్ట్. ఆయన లేచాడు అన్నది నీకు తెలియకపోతే సరైన అర్థం, నీకు జ్ఞాపకం ఉండి నువ్వు చెప్పే స్థితిలో లేకపోతే నీ విశ్వాసానికి అర్థము లేదు. కానీ సంఘానికి ఏంటో మరి క్రిస్మస్కున్నంత అడావిడి చెప్పండి రిజరెక్షన్ ఉండదు. క్రిస్మస్ కన్నా గొప్పదేంటి చెప్తున్నా, ఆయన లేచాడు. క్రిస్మస్గా చేసిన తడావుడు దీనికి చేయరు, ఎందుకంటే చేయాల్సిన దానికి చేయరు. చెప్పండి, అవసరం లేని దానికి ఎక్కువ చేస్తారు. ఎందుకో మరి ఈ లోకం అంతే,
నిజానికి క్రైస్తవ సంఘానికి పునాది ఏంటంటే, మన జీవితానికి ధైర్యం ఇచ్చేది ఏంటంటే, ఆయన జీవితంలో పడిన బండలే తొలగించిన దేవుడు మన జీవితంలో ఉన్న బండలను కూడా తొలగించగలడు. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మీరు నేను చేయాల్సినది, చంపేవారున్నా, కప్పెట్టేవారున్నా, అధికారులున్నా, ఎగతాళి చేసేవారున్నా, ప్రసంగాలకు వంక పెట్టేవారున్నా, మనం ఇలాంటి వారు వీళ్ళకి ఫాలోవర్స్ కూడా అని యేసుప్రభువు అన్నట్టు అన్నా, ఎన్ని మాటలన్నా, ఇది కూడా ఒక సంఘమా అన్నా, ఇది ఒక ఉద్యోగం అన్నా, ఇది కూడా ఒక ప్రసంగం అన్నా, ఎన్ని మాటలన్నా, ఇక అయిపోయారని మన మీద ఎన్ని నిందలేసి బంధించేసిన, పెద్ద బండరాళ్ళు మన మీద పడేసేసిన, ఎన్ని అయిపోయినా చివరికి మన దేహాన్ని ముక్కలుగా నరికి కాల్చేసి బూడిద చేసి నేలలో కప్పెట్టేసిన, మనం లేపేవాడు, లేచినవాడు మన దగ్గరికి మరలా చెప్పండి వస్తాడు. మనల్ని తీసుకుని వెళతాడు, మేఘాల మీద ఎక్కించుకుంటాడు. రంగరంగ వైభవంగా ఎక్కిరించిన కోటాను కోట్ల మంది మనుషుల మధ్య నమ్మకమైన దాసుడా బలా అని మనల్ని చెప్పండి తీసుకెళ్ళిపోతాడు. మనకి లైక్లు యూట్యూబ్ అవసరం లేదు, మనకి లైక్లు ఫేస్బుక్ అవసరం లేదు, మనకి లైక్లు ఏ వాట్సాప్లో భలే పాడారండి పాటని కూడా మనకు ఎవరు చెప్పకూడదు. మనకి రావాల్సిన ఒకే ఒక్క లైక్ చెప్పండి, యేసుక్రీస్తు. ఆయన వస్తాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు మన జీవితాల్లోనే మళ్ళీ చెప్తున్నాను, ఎంత పెద్ద ప్రమాదాలు మన జీవితంలో ఉన్నా సమాధిని చూడు. మరణమే గెలిచిందన్న ఆ సమాధిని చూడు, మరణం ఓడిపోయిందనే సమాధిని చూడు. నేను అడుగుతున్నాను, చాలామంది ఆత్మహత్య చేసేసుకుంటారు. ఎందుకు ఎందుకు చేసుకుంటారండి? ఇక నా పేజీ అయిపోయిందండి, నా జీవితం అయిపోయిందండి, ఇంక నేను ఏమైపోతానండి, ఇంకెందుకంటే నేను బతకలేనని చెప్పి పురుగుల మంది తాగేస్తున్నారు. ఇంక నేను ఆడెవడో చచ్చిపోయాడు ఆ అమ్మాయి కోసం, బీటెక్ స్టూడెంట్ అనుకుంటా, తాగేసాడు. ఆ అమ్మాయి మరి పిచ్చి తొక్కలకలో ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, వీటితో మాట్లాడిన రోజులు మాట్లాడింది, ఇంకొకటి ఎవడో తగిలాడు, గట్టిగా మాట్లాడితే అన్నయ్యలో ఉంది. ఇప్పుడు ఆడు తట్టుకోలేకపోయాడు, ఆడు పిచ్చెక్కిపోయాడు. ఆ తెలంగాణ కురగాడు మాట్లాడు 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 ఏంటి నువ్వు నాతో మాట్లాడు ఏంటంటే, నువ్వు మాట్లాడి గట్టిగా మాట్లాడు, నీ మీద కేసు ఎడతాడు, మళ్ళీ ఆడితో తిరిగేసి ఆడి మీద కేసు ఎడుతుందట. అలా ఉన్నాయండి సెక్షన్లో, ఏం చేస్తాం? అలా పెట్టేసి నీ మీద పెట్టేసి ఎక్కువ మాట్లాడతా, ఇదిగో కేసు పెడతాను కానీ అప్సెట్ అయిపోయాడు, నా మీద కేసు పెడతావు, నా మీద నాతో తిరిగావు, నాతో ఉన్నావు, ఇన్ని చేస్తావు, నా మీద కేసు పెడతాంటే పెడతాను, ఎక్కువ మాట్లాడమంటున్నది. అది తట్టుకోలేకపోయాడు. నా జీవితానికి ఇది బండరాల ధైర్యందని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. నేను ఒక మాట చెప్పనా, యవనస్తులకి ఇలాంటి బండరాలు ఉంటాయి. మీ కుటుంబంలో మీ అత్తమామల బండరాల్లో ఉంటాయి, మీ జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మీకు బండరాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పెద్ద రాళ్ళు ఏం కదా, ఇవన్నీ గులకరాళ్ళు. అంత పెద్ద రాయినే తొలగించిన వాడు, ఆ రాయితో మీ రాయి పట్టుకెళ్ళి పక్కన పెట్టి మీ రాయి కనబడదు, ఇంకా కనబడదు. ఆ సమస్య ముందు మన సమస్యలే చెప్పండి, ఆ బంధింపు ముందు మన బంధింప చెప్పండి, ఆ స్వేచ్ఛ లేని ఆ సమాధి మౌనం వెనక మన మౌనమా చెప్పండి, ఏంటి చెప్పండి. ఆయనతో పోల్చుకుంటే మనకి ఏముంది చెప్పండి. ఆ సిలువ ముందు మన సమస్యలన్నీ చెప్పండి చాలా చిన్నవి. ఆయన బంధించిన బంధకాల ముందు మన బంధకాలన్నీ చాలా చిన్నవి. అన్నిటినికే సమాధానం చెప్పి లేచిన దైవం ఆయన మీద అనుకున్న మనకు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరికైనా ఎంతమంది ఏలం చేసుకుంటారో చేసుకునివ్వండి, ఎంతమంది ఏమంటారో అనివ్వండి, ఎంతమంది మీ జీవితాలు ఎక్కిరిస్తారో ఎక్కిరవ్వండి, కానీ మీ అల్టిమేట్ గోల్ ఒకటే, మీ ప్రభు జ్ఞాపకాల్లో ఉన్నాడని మర్చిపోకండి. ప్రతి వారం మనం తీసుకుంటున్నాం రొట్టె దాక్షరాలు. ఎందుకు తీసుకుంటున్నాం? చదువుకున్న టెక్స్ట్లో పదమేంటి చెప్పండి, ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుకి ఇది చేయుడి. పౌలు గారు అన్నారు ఆ మాట కావాలని. ఆ ప్రతి వారం మనకి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసుప్రభువా ఆయన జ్ఞాపకం చేసుకుంటాను కదా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన పుట్టాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు సమస్యలు ఉన్నా లేచిన వాడు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యల నుంచి, మురికి జీవితంలో నుంచి కూడా లేపగలడని జ్ఞాపకం చేసుకోండి. ఇది సువార్త. ఇదే వారం వారం మనం రొట్టె ద్రాక్షరసం చెప్పండి ఏరుస్తున్నాం. ఇప్పుడు లోకం మనకు చెప్తున్నాడు, ఆ రాయి తొలగిపోయింది. ఇప్పుడు ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ పునరుద్ధానంలో ఒక రోజుకి మన రాయిలు కూడా అన్నీ చెప్పండి తొలగిపోతాయి. ఇక మరలా లేస్తాం ఒకరోజు నూతనంగా. ఏడుపు లేదు, బాధ లేదు, చింత లేదు, ఇబ్బంది లేదు, కన్నీరు లేదు, కరోనా కూడా లేదు, డెల్టా కూడా లేదు, ఏమీ లేదు. అక్కడ తుమ్ములు కూడా రావు, ఏమీ లేవు. మరి అక్కడ ఏముంటుంది? జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది. అక్కడ ఏముంటుంది? జాయ్ఫుల్ సాంగ్స్ ఉంటాయి, వర్షిప్ సాంగ్స్ ఉంటాయి. అక్కడ ఏముంటాయి? మనం పాడుతున్న పాటలు వినడానికి ప్రభు అయిన దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇంకా ఎవరుంటారు? మనతో పాటు గొర్రె పిల్ల ఉంటుంది. ఇంకా ఎవరుంటారు?
పరిశుద్ధులు మనతో ఉంటారు. ఇంకా ఏముంటుంది? ఇక వాతావరణం మనం వివరించి చెప్పలేం. ఒకరోజు అక్కడ ఉంటే చెప్పండి, చాలా ఉంటాయి. పరలోకం అంటే ఎలా ఉంటుంది చెప్పనా? ఏదో ఒక ఆ మూలన్నా సరిపోద్దండి. మనం ఆ మధ్యలో కూడా ఉండక్కర్వద్దు. ఆ మూలన, ఆ గుంపులో ఆ మూలన సరిపోద్ది. ఎందుకు చెప్పనా? అది పరలోకం. అది అక్కడ దేవుడు ఉంటాడు, గొర్రెపిల్లు ఉంటుంది, పరిశుద్ధులు ఉంటారు, కోటాను కోట్ల మంది ఉంటారు. నిజంగా ఉంటారా? నిజంగా పరలోకం ఉందా? నిజంగా ఇదంతా జరుగుద్దా? నిజమేనా అంటే నిజమని చెప్పడానికే ఆయన చెప్పండి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. అక్కడ అది ఉంది అనడానికి నాకు నిజమేంటంటే అదిగో ఆ మరణించాడు అనుకున్న ఆయన తిరిగి లేచాడు. చనిపోయిన ఆయన తిరిగి లేచాడు. అది నిజమా అనడానికి ఇది నిజమైతే చెప్పండి అది నిజమే. లేచిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములో లేడు. లేచిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? శిష్యుల మధ్య లేడు. లేచిన వాడు ఎక్కడున్నాడు? హిమాలయాల్లో తపస్సు చేయట్లేదు. లేచిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాడు. దాని పేరే పరలోకం. అక్కడికి వెళ్ళిన వాడు చెప్పాడు, మరలా నేను ఇక్కడికి వస్తాను, వచ్చి నేను ఎక్కడున్నాను అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఈ పునరుద్ధానం నీకు నాకు ధైర్యం చెప్తుంది. రాళ్ళు ఎప్పటికీ మనకి శాశ్వతంగా అడ్డుగా ఉండలేవు. రాళ్ళు లేని జీవితాలు లేవు. తొలగింపబడిన రాయి లేదు. మన జీవితంలో ప్రతి అడ్డు రాయి ఒక రోజుకి చెప్పండి తొలగింపబడతాయి. దేవుడు మనందరినీ దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.